గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది దాంట్లో ప్యాటర్న్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు మనం ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ 6.4 ఓకేనా చిల్డ్రన్. సో ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు క్యూబ్స్ అండ్ ఒక నిమిషం ఆగండి చిల్డ్రన్. సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ అయిపోయింది కదా మనకి నిన్న 1 2 3 క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అది చెప్పుకుందాం. మనం ఆ టాపిక్ చెప్పుకోలేదుగా, అది కంప్లీట్ చేసుకుందాం. క్యూబ్స్ అండ్ దేర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. Cubes and their prime factors. అమ్మ వీటికి కూడా మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో స్క్వేర్ రూట్ కనుక్కున్నాం కదా, అలాగే ఇక్కడ క్యూబ్ రూట్కి మనం ఏం చేయాలంటే 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా క్యూబ్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. 64కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి. 2 టేబుల్లో 232 సార్, మళ్ళీ 2 టేబుల్లో 216 సార్, 2 8 సార్, 2 4 సార్, 2 2 సార్. దెన్ 1 2 3 4 5 6 1 2 3 4 5 6. మరి చూడండి, ఇక్కడ స్క్వేర్ అంటే మనం ఇలా చూపించాం కదా. ఈ స్క్వేర్కి మనం క్యూబ్ రూట్ అన్నప్పుడు ఇక్కడ బయట 3 పెట్టుకోవాలి. 3 రూట్ ఆఫ్ అంటే క్యూబ్ రూట్ ఆఫ్ అన్నట్టు. సో ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ స్క్వేర్కి అయితే ఏం చెప్పాను, 2 నెంబర్స్ ఉంటే రూట్ బయటకు వస్తే ఒక నెంబర్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ క్యూబ్ రూట్కి వచ్చేస్తే 3 నెంబర్స్ ఉండాలి. 3 నెంబర్స్ ఉంటే బయటకు వచ్చేసరికి ఓన్లీ 1 అవుతుంది. దట్ మీన్స్ 2 into 2, 2 2s are 4. Then cube root of 64 is equal to 4. This is the prime factorization method. Prime factorization method లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత క్యూబ్ రూట్ కనుక్కోవాలంటే రూట్ లోపల 3 నెంబర్స్ ఉంటే బయటకు వచ్చేసరికి 1 నెంబరే అవుతుంది. 3 ఉంటే 1 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు 64కి క్యూబ్ రూట్ ఎంత, 4. 4 క్యూబ్ ఎంత, 64. అట్లా 216. టూ టేబుల్లో 2 1s are 2 0s are 2 8s are, మళ్ళీ 254 సార్, 227 సార్. 2 టేబుల్లో పోదు కదా, అప్పుడేం చేయాలి, 3 తీసుకోవాలి. 3 9s are, 3 3s are. సో క్యూబ్ రూట్ ఆఫ్ 216 is equal to root of 2 into 2 into 2
3 into 3 into 3. 3 3 2. 2 into 3. 2 3 are 6. Cube root of 216 is equal to 6 ounce. అంటే 6 అనేది cube root of 216 is equal to 6 ఆన్సర్. ఇక్కడ 6 అనేది పర్ఫెక్ట్ క్యూబ్. సారీ 216 is a పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనే మనకి క్యూబ్ రూట్కి ఆన్సర్ వస్తుంది అన్నమాట. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈజ్ 540 ఏ పర్ఫెక్ట్ క్యూబ్. 540 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా లేదా అని అడుగుతున్నాను. ఓకేనా, కనుక్కుందాం. దీనికి ఇప్పుడు 5 ఫ్రాక్టరైజేషన్ చేద్దాం. 540 2 టేబుల్లో పోతుంది కదమ్మా. 2 2s are 4. 1 ఉంటుంది. 2 7s are 14. 2 5s are 275 times. 2 4 ఒకటి పోతే 2 14. 2 0 0 270. నెక్స్ట్ 2 టేబుల్. 2 1s are 2 3s are 2 3s are 6. 1 ఉంటుంది. 5 నెక్స్ట్ 5 టేబుల్ తీసుకుంటే 5 2s are 10. 5 7s are 35. 27. Next 3 table. 3 9s. Next again 3 table. So 2 into 2 into 5 into 3 into 3 into 2. సో ఇక్కడ 3 3s ఉన్నాయి. ఇక్కడ ఇంకొక 2 ఇక్కడ ఓన్లీ ఒక 5 ఉంది. సో అన్నీ కరెక్ట్గా 3 ఉంటే పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యేది. కానీ కరెక్ట్గా 3 లేవు కదా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు, 540 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. కట్ చేసుకోండి. ఈజ్ 540 పర్ఫెక్ట్ క్యూబ్. అది క్వశ్చన్. 540 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుందా లేదా అన్నారు. నెక్స్ట్ డూ దీస్లో చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పర్ఫెక్ట్ క్యూబ్స్. Which of the following are perfect cubes? Which of the following are perfect cubes? First one 243. 243 అనేది పర్ఫెక్ట్ క్యూబా కాదనేది చూద్దాం. ఫస్ట్ 240. దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం చిల్డ్రన్. సో 3 టేబుల్ 243 3 8 24 3 1s 3 3 2 మళ్ళీ 3 టేబుల్ 3 2s 6 3 7 21 మళ్ళీ 11 టేబుల్ 3 9s 27 3 3s 1 2 3 4 ఇక్కడ ఇంకొక 3 కావాలి కాబట్టి 243 is not a perfect.
పర్ఫెక్ట్ క్యూబ్. సెకండ్ వన్ వచ్చేసి 400. సెకండ్ వన్ 400. 400 మనము పాయింట్ క్యాల్కులేషన్ చేస్తే 200 సార్, 200 సార్, 250 సార్, 225 సార్, 55 సార్. సో చూడమ్మా, ఇక్కడ వచ్చేసరికినేమో 3 2s ఉన్నాయి. ఇక్కడ ఒక 2 తగ్గింది అంటే ఒక 2 ఎక్స్ట్రా ఉంది. ఇంకా దానికి ఎంత కావాలి? ఇంకా 2 2s కావాలి. అండ్ వి నీడ్ అనదర్ 5. సో 2s 2 కావాలి, ఒక 5 కావాలి. అంటే మనకి ఎంత కావాలి? ఇంకా 2 5s 10, 50 కావాలి ఇంకా ఎక్స్ట్రా. 50తో మల్టిప్లికేషన్ చేస్తే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ క్యూబ్ వస్తుంది. సో 400 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. Next, third one. 3 6 500. 5 టేబుల్ తీసుకున్నాం చిల్డ్రన్, 500 సార్. మళ్ళీ 5 టేబుల్ తీసుకుంటే 520 సార్. అగైన్ 5 టేబుల్ 4 సార్, 2 2 సార్. ఇక్కడ మనకి 3 5s ఉన్నాయి, ఇంకొక 2 ఎక్స్ట్రా కావాలి. ఇంకొక 2 తోటి మనం కరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ క్యూబ్ అయ్యేది. సో ఇక్కడ పర్ఫెక్ట్ క్యూబ్ కాదు, ఇంకొక వి నీడ్ అనదర్ 2. సో 500 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ 512. ఫోర్త్ వన్ 512. 512 2 టేబుల్, 2 2s are 4, 2 5s are 10, 2 6s are 12, 2 1s are 2 2s are 2 8s are 2 6s are 2 4s are 2 3s are 2 2s are 2 1s are 2 6s are 2 8s are 2 4s are 2 2s are 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ 1 2 3 3 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి కావాల్సినటువంటి 2 into 2 into 2 వచ్చేసింది. దట్ మీన్స్ 8. అంటే 512 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. 512 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. పర్ఫెక్ట్ క్యూబ్. మిగిలిన పర్ఫెక్ట్ క్యూబ్ కాలేదు, ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అయిందన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 729. లాస్ట్ వన్ 729. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 3 టేబుల్ తీసుకుంటున్నా. 3 2s are 6, 3 4s are 12, 3 3s are మళ్ళీ 3 టేబుల్, 3 8s are 3 1s are 3 27s are 3 9s are 3 3s are. So remaining 3 into 3 into 3 into 3 into 3 into 1 2 3 4 5 6. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, అంటే కరెక్ట్ సరిపోతుంది. దెన్ 729 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. 729 ఈజ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఇలా మనకి పర్ఫెక్ట్ క్యూబా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా?
నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ 13 అండ్ ఎగ్జాంపుల్ 14 ఉన్నాయి. వాట్ ఈజ్ ఏ స్మాలెస్ట్ నెంబర్ బై విచ్ 2560 ఈజ్ టు బి మల్టిప్లైడ్ సో దట్ ద ప్రోడక్ట్ ఈజ్ పర్ఫెక్ట్ క్యూబ్. 2560 ఉంది కదమ్మా, ఆ 2560 అనే నెంబరు పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అంటున్నాడు. ఎగ్జాంపుల్ 13. ఎగ్జాంపుల్ 13లో 2560 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కావాలంటే ఏం చేయాలి అంటున్నాడు. 2560 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 5 టేబుల్ తీసుకుంటే 5 5 25, 5 1 5, 5 2 12, 5 2 10, 512 times 512 times. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కొద్దిగా డివిజన్ చేసుకోవచ్చు. 5 5 25, bring down 0, 5 1 5, 1 bring down 0, 12 10, 512. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ తీసుకుంటున్నాం. 2 2 4, 2 5 10, 2 6 12. మళ్ళీ 2 టేబుల్, 2 1 2 2 2 8, 2 6 2 4, 2 32 2 2 16 2 8 2 4 2 2. సో ఇట్లా చేసుకుంటూ వస్తే ఇంకా ఉన్న రిమైనింగ్ నెంబర్స్ అనేది 5 into 2 into 2 into 2, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9, 1 2 3 4 5 6 7 8 9 10, 1 2 3 4 5 6 7 8 9 10. చూడండమ్మా, ఇక్కడ మనకి 3 టూలు ఉన్నాయి, 2 టూలు 3 టూలు ఉన్నాయి, ఇక్కడ 3 టూలు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు కావాల్సింది క్యూబ్ అనుకోవాలంటే 3 వల్ల 1 వస్తుంది, కానీ ఇక్కడ మనకి 5 ఒక్కటే ఉంది. అంటే ఇంకా మనకి ఎన్ని కావాలి, ఇంకా 2 5s కావాలి. 2 5s మీన్స్ 25. సో వి మల్టిప్లై 2560 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలంట, 25 తోటి మల్టిప్లికేషన్ చేయాలంట. 25తో మల్టిప్లికేషన్ చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ 2560 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వదు. ఓకేనా చిల్డ్రన్? సో అలాగే నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ 1600 పర్ఫెక్ట్ క్యూబ్ కాదంట. ఒకవేళ 1600 పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి అనేది ఎక్సర్సైజ్ 14లో ఉంది కదా, అది మీరు ఓన్గా చేసేయండి. చేసి ఈరోజు నేను ట్రై దిస్ డూ దిస్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీట్గా నోట్బుక్లో రాసేయండి. రాసేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్గా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.